హలో ఎవ్రీవాన్, దిస్ ఇస్ భానుశ్రీ. స్వయం కృషి క్రియేషన్స్లో ధృతి సమర్పణలో రూపుదిద్దుకుంటున్నటువంటి లవ్ వైరస్ షార్ట్ ఫిలిం అనేదైతే మన ముందుకు రాబోతోంది. అదేవిధంగా త్వరలో విడుదలకు కూడా సిద్ధమైపోయింది. ఏంటి షార్ట్ ఫిలిం అంటుంది, ఒక సినిమా రేంజ్లో చెప్తుంది అనుకుంటున్నారా? ఎస్, మీరు విన్నది నిజమే. వినడానికి మాత్రమే షార్ట్ ఫిలిం, కానీ ఒక సినిమా రేంజ్లో అయితే తీసుకెళ్ళబోతున్నారు లవ్ వైరస్ టీమ్. ఏంటి అసలు లవ్ అనేది వినడానికి బాగానే ఉంది, మరి వైరస్ అనేది ఇక్కడ నుంచి వచ్చింది ఏంటి? దీనికి సంబంధించినటువంటి మరెన్నో విషయాలు లవ్ వైరస్ టీమ్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం లవ్ వైరస్ టీమ్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? ఏంటంతా అందరూ అంతా సీరియస్గా ఉన్నారు? సీరియస్గా అంటే లాస్ట్ ఒక 15-20 డేస్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో మా టీం అంతా నిద్రలు కోల్పోయాం. ఒకటి నాకు తెలుస్తుంది, కళ్ళలో తెలుస్తుంది. కళ్ళలో రాత్రి 2 గంటల వరకు 3 గంటల వరకు నేను కానీ, భాను కానీ, మెయిన్ భాను, హర్ష కానీ, రాజ్ కుమార్ అన్న కానీ, శ్యామ్, ఇట్లా అంతా టీం అంతా కూడా ఆల్మోస్ట్ 14-15 డేస్ 20 డేస్ అనుకుంటా కదా మన ఇదంతా బాగా కష్టపడ్డట్టున్నారు కదా, అది తెలుస్తుంది ఫేస్లో. హీరోయిన్ ఫేస్ అయితే బాగా గ్లామరస్గా కనిపిస్తుంది. ఏంటి అసలు మీరు, నాకు ఒకటి తెలుసుకోవాలని ఉందండి, మీరు కుమారిలానే జీవిస్తున్నారా ప్రజెంట్ ఇంకా? అవునా? అంటే మాకు తెలిసింది అందరూ కూడా ఒక 2 డేస్లోనే అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నారు. ఎందుకంటే ఈ సినిమాకి కర్త, క్రియ, కర్మ అన్నీ మీరే వహించారు కాబట్టి ముందుగా మీతో ఒక క్వశ్చన్ స్టార్ట్ చేస్తా. ఏంటి అసలు పేరు వినడానికి కొత్తగా ఉంది, లవ్ వైరస్ అంటే ఏంటి? అసలు ఈ వైరస్ అనేది ఎక్కడి నుంచి పుట్టింది? మీలో పుట్టిందా, స్టోరీలో పుట్టిందా, అసలు ఎలా స్టార్ట్ అయిందంటే ఏం చెప్తారు? అంటే మీరు చెప్పిన వెంటనే ఒక మాట అన్నారు కదా, ఏంటి వినడానికి కొత్తగా ఉంది అన్నారు కదా. అదే మరి అదే ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఏదో ఒకటి వినూత్నంగా ఉండాలి కదా. సో మీరు చెప్పినట్లు ఇది స్టోరీలో పుట్టిందా, నాలో పుట్టిందా అంటే నాలో పుట్టడంతో పాటు స్టోరీలో పుట్టింది. సో కాబట్టి సంథింగ్ కొత్తగా ఉండాలి, ఒక మంచి మెసేజ్ ఉండాలి, సో మంచి వినూత్నంగా ఉండాలి అనే కాన్సెప్ట్తో ఎంచుకున్నాము. సో కథలో భాగమే ఈ లవ్ వైరస్ అనేది. సో మనకు కన్క్లూజన్లో కూడా ఇది లవ్ వైరస్ ఏంటి అనేది మనకి కథలో భాగంగానే దీన్ని లవ్ వైరస్ అని పెట్టడం జరిగింది. సో కోవిడ్ వైరస్, నిఫా వైరస్ ఇట్లా అనుకుంటున్నా. ఏదో వైరస్ అంటే ఒక వైరస్ అంటే లవ్ అనే దానికి ఒక్కసారి ఎడిక్ట్ అయితే అది ఒక వైరస్ లాగా మారింది కదా. సో దాన్ని మీరు కామెడీగా అనుకున్నా, క్లాసిక్గా అనుకున్నా, ఎమోషనల్గా అనుకున్నా, ఇంకేదా వేరేలా ఎలా అనుకున్నా కూడా లవ్ అనేది ఒక మంచి అద్భుతమైనటువంటి ఫీల్ కాబట్టి సో దాన్ని కొంత ఈ వైరస్తో యాడ్ చేయడం జరిగింది. సో అది బాధాకరంగా ఉంటుందా, చాలా హాస్యాస్పదంగా ఉంటుందా, ఇంకెలా ఉంటుందా అనేది మీరు షార్ట్ ఫిల్మ్ లోతుల్లోకి వెళ్తే చూస్తే తెలుస్తుంది ఆటోమేటిక్గా. సో ఇందులో డైలాగ్స్ అయితే బాగా హార్ట్కి టచ్ అయ్యేలానే రాశారని మీ టీం చెప్పారు మాకు, మేము తెలుసుకున్నాము. సో ఇందులో నుంచి మీరు ఫస్ట్ చెప్పారు ఇందాక నేను అడిగినప్పుడు, సో నాలో పుట్టిందని చెప్పారు. సో ఎంతో అందుకే లోపల నుంచి ఆ భావాలు అనేది బాగా పట్టుదలతో వచ్చి రాసినట్టున్నారు అనిపిస్తుంది. ఒక్క డైలాగ్ వదిలితే. లేదు ఇప్పుడు డైలాగ్స్ ఏమి నేను వదలడం కంటే కూడా నాకంటే వీళ్ళు చెప్తేనే. హీరోయిన్ మాట్లాడడం, డైలాగ్ చెప్పడం అనేది కామన్. నేను వాళ్ళతో కూడా మాట్లాడిస్తా, మీరు చెప్తే మాకు వినాలని ఉంది. ఒకసారి మా ప్రేక్షకుల కోసం ఒక్క చిన్న డైలాగ్ అవసరం లేదు, ఇలా అంటే కష్టం, మా ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఒక్క డైలాగ్ చెప్తే మేము వింటాము, ఏదన్నా ఒకటి మంచిగా ఆకట్టుకునే డైలాగ్. హీరోకి హీరోయిన్ కి మధ్య ఒక మంచి కన్వర్జేషన్ జరిగింది. సో జరిగే టైంలో వాళ్ళతోనే చెప్పిస్తానండి, యాక్షన్ కట్ అని చెప్తాను, అవి చెప్తారండి. అంటే వాళ్ళ డైలాగ్ వాళ్ళు చెప్తేనే బాగుంటుంది. అవునా? ఓకే చెప్పండి హసీనా గారు. సరే, కమింగ్ టు ది హీరోయిన్ కుమారి గారా, హసీనా గారా, నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు ఇంకా ఆ క్యారెక్టర్లోనే జీవిస్తున్నారు, నాకు అర్థమవుతుంది. హసీనా అంటే కూడా ఇందాక పలకలేదు ఆవిడ. మనము వీడియో స్టార్ట్ చేసే ముందు కూడా నేను ఆ రియల్ పేరు పిలిస్తే పలకట్లేదు, కుమారి అంటే హా అంటుంది. ఏంటి ఈవిడ ఇలా అంటుంది అనుకుంటున్నా. అంటే ఇంకా జీవిస్తున్నారు దాంట్లో. దాదాపు ఒక 2 డేస్లో కంప్లీట్ చేశారు షూట్ అంతా. ఏంటి అంటే 48 అవర్స్లోనే కంప్లీట్ చేయాలేమన్నా టార్గెట్ పెట్టుకున్నారా? అదంతా మా డైరెక్టర్ అని. డైరెక్టర్ అంటే హీరో అంటున్నారు, హీరో అంటే ఏంటి? 48 అవర్స్ టార్గెట్ ఏంటంటే బేసిక్ గా మీరు మా ట్యాగ్ లైన్ లోనే ఉంటుంది స్వయం కృషి అని. తెలుస్తుంది, స్వయం కృషి చెప్పాం కదా, స్వయం కృషి. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా చాలా హార్ట్ఫుల్ గా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు. సో ఎవరు రెమ్యునేషన్ తీసుకోలేదు ఇందులో ఉన్న. సూపర్. ఎవరు కూడా సింగిల్ రూపీ రెమ్యునేషన్ తీసుకోలేదు, అందరూ ముందుగా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు అందరూ కూడా. అందుకని స్వయం కృషి పెట్టారు, పెట్టుకున్నాం, టీమ్ హార్డ్ వర్క్. సో అంటే మన టార్గెట్ ఇచ్చారా ప్రొడ్యూసర్ గారు 2 డేస్ లో కంప్లీట్ చేయాలని చెప్పి? ప్రొడ్యూసర్ గారు ఏం టార్గెట్ ఇవ్వలేదు, ఆయన నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు వాస్తవానికి.
సో ఆయన ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, ఆయనతో ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే ఆయనకి ఇబ్బంది జరగద్దు, సో ఆయన నమ్మకంతో మొత్తం నా మీద వదిలేశారు ప్రవీణ్ అన్న. సో ఆయన వాస్తవానికి ఏ రోజు షార్ట్ క్లాప్ కొట్టిన రోజు వచ్చారు. సో మళ్ళీ దాని తర్వాత ఏ రోజు కూడా ఆయన ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు. సో అడిగి తెలుసుకునేవాళ్ళు ఎలా ఉంది ఏంటి అనేది అడిగి తెలుసుకునేవారు. సో ప్రొడ్యూసర్కి ప్రాబ్లం అవ్వద్దు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆఫీస్లో డ్యూటీ చేసుకునే వాళ్ళు. మార్నింగ్ టైం మేము ఆఫీస్ చేసుకోవాలి, ఈవినింగ్ వచ్చేసి పని చేసుకోవాలి కాబట్టి సో ఎవరికి ఇబ్బంది అవ్వద్దు. అంటే మీరు ఒక 2 days కూడా అటు వర్క్ చూసుకుంటూనే షూట్ చేసుకున్నారు. చేసుకుంటూనే అందరం అడ్జస్ట్ చేసుకొని ఏదో కొంతమంది లీవ్ తీసుకొని కొంతమంది షిఫ్ట్ చేసుకొని కంప్లీట్ వచ్చి అట్లా మేము ఆ 2 daysలోనే అంటే ఎవరికి ఇబ్బంది అవ్వద్దు అనే ఉద్దేశంతో 2 daysలో దీన్ని కంప్లీట్ చేస్తాం. ఓకే, నైస్. ఓకే, అంటే ఇది అనుకోకుండానే జరిగిపోయింది. అనుకోకుండా ఏం లేదు, అనుకునే ప్లాన్ డే ఫిక్స్డ్ ప్లాన్ గానే చేసాము. ఫిక్స్డ్ ప్లాన్ గానే చేసాము. అనుభవిస్తూ చివరికి ఈ 2-3 days లో కంప్లీట్ కావాలి. షూటింగ్ మట్టుకే 2-3 days అయింది, కానీ కంటిన్యూగా ఇప్పుడు దాదాపు 15 days వరకు కంటిన్యూ వర్క్ జరుగుతూనే ఈ సిచ్యువేషన్కి వచ్చింది. సూపర్ అండి, బాగా కష్టపడ్డారు. సో మీరు మాట్లాడారు కాబట్టి మీతో కూడా స్టార్ట్ చేద్దాం. సో ఏంటి అసలు కుమారి గారిని బాగా భయపెట్టేశారంట, ఏంటి ఎందుకలా? యాక్చువల్గా తనని భయపట్టాలని కాదు, ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ పరిస్థితి మా ద్వారా కనీసం ఎదుటి వాళ్ళకి తెలియాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లు ఎలా ఉందనంటే ఎప్పుడు ఏం జరుగుతుందో అంత భయాందోళనగా ఉంది. భయం పరిస్థితి ఎలా ఉంది, బయటకు వెళ్ళిన వ్యక్తి లోపలికి వచ్చేంత వరకు ఏ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి ఆ సిచ్యువేషన్ నలుగురికి మా ద్వారా బయటకు వెళ్ళాలి, రివ్యూ అవ్వాలని కోరుకున్నాం, అంతే తప్ప తనను క్యారెక్టర్లో భయపెట్టి అలా అని కాదు. కానీ ఉన్న సిచ్యువేషన్ అంటే రియల్ లైఫ్ లో కూడా మీరు ఇలానే స్ట్రిక్ట్ గా ఉంటారా, లేకపోతే క్యారెక్టర్లు మాత్రమే అలా ఉన్నారా? ఏం లేదు, క్యాజువల్గా ఉంటాను, చాలా ఫ్రీగా లవ్లీగా ఉంటాను, అలాంటిది ఏమో ఉద్దేశం లేదు. అంతేనండి. కానీ చూస్తుంటే సీరియస్ గా అనిపిస్తున్నారు మాకు లిటరలీ. అంటే పోర్షన్ ఇచ్చేసి నన్ను సీరియస్ చేసిరు అంతే. ఓకే, అవునా? అందుకే ఇప్పుడు అర్థమవుతుంది నిజంగా జీవిస్తున్నారంటే ఏమో అనుకున్నారు. చూస్తే నాకే అర్థమవుతుంది సీరియస్నెస్ అనేది. సో లిటరలీ జీవిస్తున్నారు. వాస్తవం కూడా దీంట్లో చాలా కృషి ఉంది. ఈ స్వయం కృషి అనే పేరు కూడా అందరిని బట్టి వచ్చింది. నిజంగా కూడా చాలా గ్రేట్ డైరెక్టర్ ఉమన్ గారు అయితే వారికి ఎలా అంటే కాన్సెప్ట్ మీకు చూస్తే, సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. పోస్టర్ కొత్తగా అనిపిస్తుంది ఆ పేరు కానీ. ఒక సీక్వెన్స్లో వెళ్ళిపోయింది. ఇది ఆగదు, నాకు తెలిసి ఇది ఆగే పరిస్థితుల్లో లేదు. ఓకే, సూపర్. అంటే సీక్వెన్స్ దీనికి అంటే చెప్పాలి కాబట్టి ఇప్పుడే చెప్పేస్తున్నాం ఆడియన్స్. చెప్పండి కూడా ఉంటుంది. ఆ సీక్వెన్స్ పార్ట్ 2 ఆయనే ప్రొడ్యూసర్ అండి, చెప్పేస్తాను. పార్ట్ 2 కూడా ఫిక్స్ అయిపోయారు అయితే. ఓకే, అంటే కథ అంతా కూడా రెడీ అయిపోయింది, దానికి రెడీ చేసి పెట్టాం. దీనికి అంటే కంటిన్యూషన్ ఉంటుంది, అది ఆపడ సిరీస్ వైజ్ ఉంటుంది. ఇది లవ్ వైరస్ 1, 2, 3 సిరీస్ ఉంటుంది. సో ఆ సిరీస్ 2కి మాత్రం ఆయనే ప్రొడ్యూసర్. ఫస్ట్ 1కి మాత్రం మా అరమాస ప్రవీణ్ అన్న ప్రొడ్యూసర్ అయితే, సెకండ్ 1కి మాత్రం అప్పటి నుంచి ఒక్క నిమిషం అప్పటి నుంచి ప్రొడ్యూసర్ గారు అని చెప్తూనే ఉన్నారు. మీ ప్రొడ్యూసర్ గారు ఎక్కడ అసలు కనిపించట్లేదు, ఎక్కడున్నారు? ఒకసారి పిలిపించండి. మా ప్రొడ్యూసర్ గారు ప్రస్తుతం ఆయన అందుబాటులో లేరు, ఆయన ప్రమోషన్స్ అన్నిటికీ దూరంగానే ఉన్నారు. సో బట్ మనం కాల్లో మాట్లాడదాం. సో ఆయన ఎగ్జాక్ట్లీ లైవ్ కాల్ తీసుకుందాం, ఒకసారి మాట్లాడదాం. ఏమంటారు? ప్రొడ్యూసర్ గారు మాట్లాడతారు. ప్రొడ్యూసర్ గారితో మాట్లాడదాం. ప్రవీణనా? హలో, ప్రవీణనా, చెప్పండి. అదే ఇంటర్వ్యూలో ఉన్నాం మేము, ప్రమోషన్ ఇంటర్వ్యూలో ఉన్నాం మన లవ్ వైరస్. ఓకే, అదే మీరు రాలేదేంటి అని ఇక్కడ అందరూ అడుగుతున్నారు, ఇక్కడ యాంకర్ అడుగుతున్నారు, అందరూ అడుగుతున్నారు. మీరు లైవ్లో ఉన్నారు. ఓకే, అదే ఒకసారి యాంకర్ కూడా మాట్లాడతారంట మీతో. మాట్లాడండి. హలో అండి. హాయ్ అండి. నమస్తే. ఎక్కడండి ప్రొడ్యూసర్ గారు? మెయిన్ ఉండాలి, ఎక్కడ కనిపించట్లేదు అని అడుగుతుంటే కాల్ చేశారు. ప్రొడ్యూసర్ కన్నా కూడా డైరెక్టర్ తన బాధ్యత తను చాలా చేస్తున్నాడు. సో తన మీద నమ్మకంతో తన మీదే వదిలేసాము. ఓ సూపర్, బాగా నమ్మకం పెట్టేసుకున్నారు. ఇప్పుడు డైరెక్టర్ గారు ఎంత ఇంపార్టెంట్ రోల్, అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్ గారు కూడా కదా. ప్రొడ్యూసర్ ఎప్పుడు బ్యాక్ లోనే ఉండదండి. ఎందుకు ప్రొడ్యూసర్స్ కనిపిస్తారు, ప్రమోషన్స్కి వస్తారు, ఒక అసలు ఎంత సినిమా రేంజ్ లో జరుగుతుంది ప్రమోషన్స్, మీరు లేకుండా ఎలా అండి? తను సింగిల్ హ్యాండ్ తో డీల్ చేస్తున్నాడు, తన కష్టం తనే చూడాలి. అసలు ఈ రిలీజ్ డేట్ ఎప్పుడు అండి? ఫస్ట్ రిలీజ్ డేట్ 17th అండి. 17th చెప్పేశారండి, మీ ప్రొడ్యూసర్ గారు చెప్పేశారు మాకు. చెప్పేశారు. ఓకే అండి, ఫైనల్ గా మీతో చెప్పించాం, వీళ్ళు చెప్పట్లేదు. 17th కొంచెం అవుట్పుట్ యాక్చువల్ లేట్ అయింది. సో ఇంకా కరెక్షన్స్ అని అవన్నీ లేట్ అవడం వల్ల కొంచెం లేట్ పోస్ట్పోన్ అయిపోయింది. 17th ఫైనల్ గా రిలీజ్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాం. ఓకే. సో 17th ఫిక్స్ ఇంకా ఒకటి తన షార్ట్స్ అని డివైడ్ చేసుకొని చేస్తున్నాడు కాబట్టి కొంత లేట్ అయిపోయింది. 17th రిలీజ్ అయిపోతుంది. ఓ సూపర్ అండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి లాస్ట్ లో.
లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్క క్వశ్చన్ మీకు, ఎందుకని అసలు మీరు ఈ సినిమాకి ఎందుకు ప్రొడ్యూసర్గా అంటే బాధ్యతలు తీసుకున్నారంటే ఏం చెప్తారు? అంటే అంటే మీరు ఏం నమ్మారు, వీళ్ళు చెప్పగానే మీరు ఎందుకు నమ్మాల్సి వచ్చింది? అది ఒక యథార్థ సంఘటనలో తీసుకున్నాడు తను. ఓకే ప్రతి లైఫ్ లో ఎవరో ఒకరు ఎక్కడ దగ్గర ఫేస్ చేస్తున్నారు సమాజంలో ప్రస్తుతానికి అది. ఓకే సో అది రియల్ లైఫ్ లో. అండ్ మా నుమన్ మీద ఉన్న నమ్మకం తను చేస్తాడు అని చెప్పేసి. ఓ సూపర్ అండి, సూపర్, బాగా నమ్మకం పెట్టేసుకున్నారు. సో మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాము. మీరు కూడా ఉంటే బాగుండేదండి. నెక్స్ట్ మీట్లో డెఫినెట్ గా ఉంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ. యా నైస్. యా మీరు కొంచెం ఛాన్స్ ఇస్తే మేము మాట్లాడతాం. మీరు మాకు ఎక్కడ ఛాన్స్ ఇస్తున్నారు? పాపం హీరోయిన్ వెయిట్ చేస్తుంది ఎప్పుడు మాట్లాడిస్తారా అని చెప్పి. అవునా? సో ప్లీజ్ మీతో స్టార్ట్ చేద్దాం. చెప్పండి, మీకు ఎట్లా అనిపించింది లవ్ వైరస్ చేస్తున్నప్పుడు? అంటే టీంతో కలిసి వర్క్ చేయడం అనేది ఎట్లా అనిపించింది మీకు? యాక్చువల్లీ చాలా పీస్ఫుల్ టీమ్ అండి. ప్రెషర్ ఏం లేదు, టెన్షన్ ఏం లేదు, చాలా కూల్గా జరిగింది షూటింగ్ అయితే. సో అది నాకు చాలా నచ్చిన క్వాలిటీ. అంటే టెన్షన్ త్వరగా చేయండి అని ప్రెషర్ పెట్టే వాళ్ళు ఎవరు లేరు. పీస్ఫుల్గా హ్యాపీగా జస్ట్ ఇంట్లో ఎలా ఉంటాం అలాగా నీట్గా హ్యాపీగా చేసుకున్నాం షూటింగ్ అయితే. అండ్ మోస్ట్లీ ఫన్నీ ఉండే. సో అదేంటి అసలు, అంటే మేకింగ్ చేస్తున్నప్పుడు ఫన్నీ అంటున్నారా లేకపోతే లేదు, మేకింగ్ అప్పుడు ఓకే, కానీ స్క్రీన్ మీదకి వచ్చేసరికి మాత్రం ఎమోషన్ అది క్యారీ చేశారు. అవును, అదే ఫన్ చేస్తూనే ఎమోషన్ క్యారీ చేశారు. సూపర్. ఏం చెప్తారు మీ హీరో గురించి? ఏం చెప్తారు? హీరోతో ఎట్లా ఉండే, అంటే అక్కడ కెమిస్ట్రీ ఎట్లా ఉండే స్క్రీన్ మీద? అంటే ఓకే, ఆయన నాకంటే చాలా బెటర్ అన్నమాట, చాలా బాగా చేశారు. ఓకే, మరి ఏంటి సైలెంట్ గా కూర్చున్నా, ఏంటి ఏం మాట్లాడట్లేదు? ఎక్స్ప్రెస్ చేయరు ఆయన యాక్టింగ్ లో. చూసారా ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయరంట. అంటే ఈ జర్నీలో ఆమె ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయని చెప్తున్నారు. అక్కడ పోస్టర్ చూస్తే తెలుస్తుంది మీరు ఎంత ఎక్స్ప్రెస్ చేశారని. ఒక్కసారి మాతో కూడా ఇప్పుడు ఏదన్నా ఎక్స్ప్రెస్ చేస్తా వినాలని కోరుకుంటున్నాం, మా ఆడియన్స్ తో పాటు మేము కూడా. అంటే ఏంటి డైలాగ్ అడుగుతారా? ఒక డైలాగ్ ఎవరు చెప్పట్లేదు. హీరోని అడుగుతాను. హీరో తర్వాత హీరోయిన్ డైలాగ్ మళ్ళీ కంటిన్యూ చేస్తుంది అనమాట. ఇప్పుడు అక్కడ మీరు స్క్రీన్ మీద ఎట్లయితే చేశారో అట్లా మీరు ఒక డైలాగ్ తీసుకోవాలి, అదే ఎమోషన్ ఇక్కడ క్యారీ చేయాలి. ఇప్పుడు ఎవరు హీరో గారు చెప్పాలి? ఇప్పుడు హీరో గారు చెప్పాలి, హీరోయిన్ మధ్యలో వస్తుంది అనమాట. అంటే మీ ఇద్దరు డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, సో మీరు స్టార్ట్ చేయండి. ఏ డైలాగ్ చెప్తావు బాను? ఒక మంచి ఎమోషన్ డైలాగ్ చెప్తారా? ఫన్నీ అయితే ఆఫ్ కోర్స్ లేదు ఇందులో. మేము అసలు ఏ డైలాగ్ రివీల్ చేయాలనుకోవట్లేదు. ఒక్క డైలాగ్ చెప్పాల్సింది, నేను ఫస్ట్ నుంచి అడుగుతున్నాను. ఈగలా ఎగురుకుంటూ వస్తావో, దోమలా దూసుకుంటూ వస్తావో నాకు తెలియదు బాబు, సిర్ఫ్ 10 మినిట్లో నా ముందు ఉండాలి. ఓ సూపర్. బాగా చెప్పారు. ఏంటి ఇది, హీరోయిన్ భయపట్టిచ్చేస్తుంది ఏంటి? స్క్రీన్ మీద కూడా భయపట్టిచ్చేసిందా మిమ్మల్ని? అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఓకే, అన్నీ ఉంటాయన్నమాట. నైస్. సో కమింగ్ టు ది మళ్ళీ మీ దగ్గరికే, ఏంటి మీరు అసలు హీరోనా లేకపోతే ఎడిటరా ఏంటి? అసలు మల్టీ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు తెలుసుకున్నాం మేము. చెప్పండి ఏంటి అసలు? ఫస్ట్ నుమనన్నకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే నా మీద నమ్మకం పెట్టుకొని 1 by 1 నాకే ఇచ్చేసాడు మెయిన్ రోల్ మొత్తం. ఓకే, అంటే ఇక్కడ కూడా కష్టం అనిపించలేదా మరి? అన్ని బాధ్యతలు మీ మీద పెట్టేస్తుంటే ఎట్లా భరించారండి? ఆ నమ్మకం ఉంటుంది కదా, ఆ నమ్మకం అనేది నేను నిలబెడతాననే నమ్మకం నాకుంది. సో అలా జరిగిపోయింది జర్నీ. ఇప్పుడు ఎడిటింగ్ కూడా నేనే తీసుకున్నాను. సో అది చాలా మంచి అవుట్పుట్ వచ్చేసింది ఆల్రెడీ. ఓకే, తెలుస్తుంది వచ్చేసింది. అంటే ఇంకా మాటలు ఇంకా లేవు నువ్వు చెప్పడానికి. ఇంకా అయ్యో మేము ఇక్కడ మాట్లాడడానికే కూర్చోబెడితే మాటలు లేవు అంటారేంటండి మీ హీరో? ఏంది అసలు? అంతకంటే ఇంకా చెప్పుకోలేని మాట్లాడినాయి అనమాట. ఇంకా ఓకే, ఆ చెప్పుకోని మాటలు చెప్పండి, మేము వింటాం. పర్లేదు, మేము వింటాం. పోషిస్తున్నావు బయటకు వస్తే మాటలు వస్తాయి. ఆయన ఇప్పుడు సీన్లో ఉన్నంతసేపు మాటలు రావు. అంటే ఇందులో ఎమోషన్స్ ఉన్నాయి, ఒక లవ్ జర్నీ ఎలా సాగిద్ది అనేది ఉంటుంది. చాలా మంచి స్టోరీ. మరి మీ సార్ అంటే డైరెక్టర్ గారు లవ్ వైరస్ అని పెట్టారు, ఎక్కిచ్చేసారా మరి మీకు వైరస్? నిండిపోయింది. కుమారి అనే వైరస్ నిండిపోయింది. యథార్థ సంఘటన అంటేనే అర్థమవుతుంది కదా. అసలు ఏంటి అసలు ఈ యథార్థ సంఘటన ఏంటండి? అసలు ఏంది అసలు అది? యథార్థ సంఘటన అంటే రియల్ గా జరిగిన స్టోరీ అంతే కదా. ఓకే, ఇది ఒక
మీకు సినిమాకి అంటే ఇది రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ని మీరు తీసుకొచ్చారు. అది మా ప్రొడ్యూసర్ గారి స్టోరీ అయ్యి ఉండొచ్చు, మా భాను స్టోరీ అయ్యి ఓ, ఇప్పుడు రివీల్ చేయరు. హనుమాన్ స్టోరీ అయినా ఉండొచ్చు, డైరెక్టర్ ఎవరిదైనా ఉండొచ్చు. బట్ మొత్తానికైతే అది ఒక రియల్ స్టోరీనే. సో వాళ్ళ పేర్లు అవి రివీల్ చేయడం మాకు ఇష్టం లేదు. బట్ ఏంటంటే ఇది ఒక రియల్ స్టోరీనే, యథార్థంగా జరిగిన స్టోరీనే. సో అందులో జరిగిన కొన్ని ఏంటంటే పేర్లను అవన్నీ కొంత మేము నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్చుకుంటూ వచ్చాము. సో ఇది వాస్తవానికి యథార్థంగా జరిగిన స్టోరీనే. ఇందులో జరిగిన ప్రతి సీన్ కానీ, అందులో హీరో హీరోయిన్ మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్ ఏవైతే ఉందో అదంతా కూడా వాస్తవంగా జరిగినాయి. ప్రతి సీన్ టు సీన్ పిన్ కొంత చూపించే ప్రయత్నం చేశాము. వాస్తవానికి ఇది మేము ½ an hour అనుకున్నాం, కానీ ఇది 1 hour వచ్చిందండి. కంటెంట్ అంతా కూడా 1 hour షార్ట్ ఫిల్మ్ అనరు. ఐ థింక్ దీన్ని టెలిఫిలిం ఇది. సో ఇది దాదాపు యథార్థ సంఘటన. సో ఇందులో ఎవరిని కించపరచడం మా ఉద్దేశం ఏం కాదు. బట్ ఏంటంటే ఇది వాస్తవానికి ఈ కథతో మా ప్రయాణము బాగా తీసుకుంటారు. అంటే ఆల్మోస్ట్ ఈ కథతో ప్రయాణం నాకు దాదాపు లాస్ట్ ఇయర్ 14th నుంచి స్టార్ట్ అయింది. సో April 14th ఈ జర్నీ స్టార్ట్ అయింది. సో April 14th లాస్ట్ ఇయర్ April 14th నుంచి April 14 1 year ప్రయాణం ఇది కథతో. అంటే చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం. సో అన్ని కలిసి రావడంతో ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న యూత్కి అయితే మెయిన్ కనెక్ట్ అయింది. ఇది ఒక యూత్కి బాగా కనెక్ట్ అయింది. సో ఫ్యామిలీ కంటే యూత్కి బాగా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది. ప్రతి 10 మందిలో ఒక 5-6 అయితే అబ్బా ఇది స్టోరీ నా స్టోరీ రా అనుకుంటారు. చెప్తున్నారా మీరు? అంటే ఫ్యామిలీ కాదు, యూత్, ఓన్లీ యూత్. అట్లా కాదు, ఫ్యామిలీ కూడా అల్టిమేట్గా ఇందులో అన్నీ ఉంటాయండి. ఫ్యామిలీ జోనర్ ఉంటుంది, కొంత అన్నీ ఉంటాయి, అన్నీ కలిసే ఉంటాయి ఇందులో, ఒక జోనర్ అని కాదు. బట్ ఏంటంటే యూత్కి కొంత బాగా బలంగా కనెక్ట్ అయ్యేటటువంటి స్టోరీ. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అదే ఇది నా స్టోరీ మీ హీరో గారికి బాగా కనెక్ట్ అయింది చెప్తున్నారు. మొత్తం కరెక్ట్ అయ్యాను సినిమా మొత్తం అని చెప్తున్నారు. యా, నైస్. సో యథార్థ అన్నారు కాబట్టి దీంట్లో ఒక మేము తెలుసుకున్నాము, డిఓపి గారికి సంథింగ్ ఏదో యాక్సిడెంట్ అని విన్నాము. ఏమైంది అసలు? ఆయన ఇక్కడే ఉండాలి. ఆయన టేకింగ్ ఎట్లుంటుందంటే మాకు క్రెయిన్స్ వాడలేదు, పెద్ద ట్రైప్యాడ్స్ వాడలేదు, ఏం వాడలేదు. సింగిల్ హ్యాండ్ మీద అండి, భుజాల మీద పట్టుకొని ఉదయం అయితే రాత్రి వరకు అండి కష్టపడ్డాడు. ఎంత కష్టపడ్డాడు! గోడ మీద ఒక సీన్ కోసం 3rd floor గోడ మీద, రాజ్ కుమార్ అన్న వాళ్ళ ఇంట్లో 3rd floor గోడ మీద నించొని అది అటు కొద్దిగా ఇటు జరిగిన బెండపై ఇట్లా పడిపోవాలి. ఎంత డేర్ తీశాడంటే సింగిల్ కాలు మీద నిలబడి ఆ స్టెప్స్ మీద ఒక షాట్ కావాలంటే ఇట్లా కంటిన్యూషన్గా అండి ఎంత కష్టపడ్డాడు అనేది నాకు తెలియదు. అంటే ఆ ప్యాషన్ ఉంటుంది హరీష్, కానీ ఇంత పిచ్చి, సినిమా పిచ్చి అండ్ కెమెరా పిచ్చి, ఆ పడితనం పిచ్చి. అంటే మాది చిన్న ప్రాజెక్టే అయి ఉండొచ్చు, మాకు పెద్ద ఇది ఎక్కడ చిన్న ప్రాజెక్ట్ లా ఉందా? ఇది అసలు మామూలు రేంజ్ లో లేదు. సిపి సజ్జనార్ గారితో సాంగ్ రిలీజ్ చేయించారు, మల్లారెడ్డి గారితో పోస్టర్ లాంచ్ చేయించారు. ఇది ఎక్కడ అసలు చిన్నగా అనిపిస్తుందా? ఒక భారీ బడ్జెట్ సినిమా లాగా అనిపిస్తుంది. అది కూడా మేము తెలుసుకోవాలా, మీరు అడిగేశారు కాబట్టి. ఏంటి అసలు ఇదంతా ఏంటి? ఏం పెద్ద మాస్టర్ ప్లాన్ తో వస్తున్నట్టు అనిపిస్తుంది. ఏదైనా చిన్నది చేసినా అది పర్ఫెక్షన్ తో చేయాలని మా నాన్నగారు అహ్మద్ గారు చెప్తారు. ఓ సూపర్. ఇప్పుడు మా నాన్నగారు చెప్తుంటారు. సో ఆయన చెప్పింది నేను ఫాలో అయ్యాను ఇందులో. సో మా నాన్నగారు ఏది చేసినా ఫుల్ ఫ్లెడ్జ్లో చేయాలి, ఏది చేసినా హార్ట్ఫుల్, మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలి అని అంటారు. సో షార్ట్ ఫిలిం అంటే ఏదో మనం తీసామా దాన్ని అప్లోడ్ చేసామా అన్నట్టు కాకుండా ఒక సరికొత్త పందాలో చేయాలనేది నా ఉద్దేశం. సో ఇది ఇప్పుడు ప్రారంభించింది ఏం కాదు. నేను బాగా హార్ట్కి తీసుకున్నట్టున్నారు. చాలా హార్ట్కి తీసుకున్నారు, ఎక్కిచ్చారు కదా. ఏమైనా ఇబ్బంది పెట్టారండి మీ డైరెక్టర్ గారు? అంటే సెట్ లో నిజం చెప్పాలా, మీరు మొహమాట పడద్దు, కెమెరా ముందు సీరియస్ గా చెప్పాలి. సీన్ మంచిగా రాకపోతే మాత్రం తిట్టారా? పనిష్మెంట్ మాత్రం గట్టిగా ఉంటుంది. ఓకే, అంటే ఆయన చూపులతో భయపడిపోతారు. ఇంకా ఓకే, భయపడిపోయి ఇంకా ఆటోమేటిక్ వచ్చేస్తుంది, ఆ ఫీల్ వస్తుంది. ఆయన ఫీల్ చెప్తాడో ఆ ఫీలింగ్ ఆటోమేటిక్ వస్తుంది. అంటే ఇబ్బంది ఏం పడకుండా సాఫీగా సాగిపోయింది. మనమందరం అన్నట్టుగా ఇది ఇప్పుడు నేను హీరో, కుమార్ హీరోయిన్ అన్న అలా కాకుండా సినిమా అందరిది, అందరికి అందరం ఒక టీం లాగా కనెక్ట్ అయిపోయి చేసాం. అంటే హీరో హీరోయిన్ అట్లా భేదాలు ఏం లేకుండా అందరం ఒకటి. మేమిద్దరం మాత్రం పోటీ పడ్డాం. ఏంటి? ఓకే, స్క్రీన్ మీద. ఓకే, ఎవరు బాగా చేస్తారు అన్నట్టుగా. సూపర్. మేమిద్దరం పోటీ పడ్డాం అంతే. చూస్తాం, ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తాం కదా, ఎవరు ఏ రేంజ్లో చేశారు పర్ఫార్మెన్స్ అన్న చూస్తాము. డిఓపి గారు, మిమ్మల్ని మేము ఎక్కువ ఏమి ఇబ్బంది పెట్టాం, జస్ట్ ఒకటే అడుగుతాం. అంటే ఆఫ్టర్ షూట్ తర్వాతే అట్లా అయిందన్నారు కదా, ఇప్పుడు ఎలా ఉంది? అంతా ఓకేనా? సెట్ అయిందా? అందుకే మీరు మళ్ళీ ఇక్కడ మా ముందు సెట్లో ఉన్నారంటే, లైక్ ఇంటర్వ్యూకి వచ్చారంటే అంత అంటే ఎంత ప్యాషనెట్ అని తెలుస్తుంది. కొంచెం ఏమైనా రెస్ట్ తీసుకోవడం జరిగిందా? వచ్చేస్తారా ఓకే అని చెప్పి? అది కాదు, అసలు రెస్ట్ కాదు. అతనికి యాక్సిడెంట్ అయ్యి మార్నింగ్ 6కి యాక్సిడెంట్ అయింది. 10కి కాల్ చేసి ఎడిటింగ్ స్టార్ట్ చేసావా అని కాల్ చేశాడు. ఏం పట్టుకొని అన్న ఎడిటింగ్ స్టార్ట్ చేసావా అని చెప్పేసి ఫోన్ చేశాడు.
అసలు ఎంత ప్యాషనెట్గా ఉన్నారు, అందరికన్నా మీరు అసలు రియల్ హీరో అండి, నిజంగా బాగా కష్టపడ్డారు. అంటే అంత ఇప్పుడు మనకి అంత పెయిన్ఫుల్ ఉన్నా అప్పటికి కూడా మీరు అంత తీసుకుంటున్నారంటే తెలుస్తుంది మీ ఫేస్లో ఎంత ప్యాషనెట్గా ఉన్నారని చెప్పి. టీం వర్క్ అండి. ఎగ్జాక్ట్లీ టీమ్ వర్క్. అట్ ద సేమ్ టైం మీరు ఎక్కువ కష్టపడ్డారు, దెబ్బలు తిన్నారు అనుకోకుండా పడి లేచారు మళ్ళీ. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇందులో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్కి కీ రోల్ డైమండ్ అని వింటున్నాము. ఏంటి కొత్తగా ఉంది డైమండ్ ఏంటండి అసలు? ఆ పేర్లన్నీ కొత్తగా పెడుతున్నారు ఏంటండి? లవ్ వైరస్ అన్నారు, ఫ్రెండ్ పేరు డైమండ్ అంటున్నారు, ఏంది అసలు ఇది? ఏంది మాకేం అర్థం అవుతలేదు. ఒకసారి మీ డైమండ్ని చూడాలని ఉంది, మాకు పిలిపించరా? ఎక్కడున్నారు మీ డైమండ్? తినేనా డైమండ్? ప్లీజ్ సార్ కూర్చోండి. నమస్తే అండి. ఏంటి అసలు డైమండ్ అంట మీ పేరు ఏంటి? మీ పేరే డైమండా లేకపోతే స్క్రీన్లో అక్కడ పర్ఫార్మెన్స్లో డైమండా? స్క్రీన్లో డైమండ్ అండి. మీ రియల్ నేమ్ ఏంటండి? డైమండ్ లాంటి క్యారెక్టర్ అండి. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ రావడం నాకు చాలా అదృష్టం. యాక్చువల్గా చేసింది చిన్న క్యారెక్టర్ అయినా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ సినిమాలో. అది అందరినీ మెప్పిస్తుందని అనుకుంటున్నాను. దాన్ని తీర్చిదిద్దిన విధానం డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఆ క్యారెక్టరు ఇలాంటి క్యారెక్టర్ రావాలని యాక్చువల్గా ఇందులో చేసిన వాళ్ళే పోటీ పడ్డారు ఈ క్యారెక్టర్ కోసం. ఎవరు చేస్తారా. బేసిక్గా ఇది ఒక అన్బిలీవబుల్ జర్నీ అండి. ఎప్పుడైతే మాకు డైరెక్టర్ గారు స్టోరీ నరేషన్ ఇచ్చారో ఆ నరేషన్ ఇచ్చిన మూమెంట్ అందరికీ అసలు ఇలా కూడా ఉంటుందా, ఇలా పాత్రలని మనం మలచచ్చా, ఇంత నిజంగా జరుగుతుంటే దాన్ని ఎలా ఫేస్ చేయగలుగుతారు, ఒక పాత్ర వింటుంటే మాకే అలా ఉంటే అది ఫేస్ చేసిన వాళ్ళకి ఎట్లా ఉంటుంది అని తెలుసుకున్నప్పుడు అది మాకు చాలా ఒక కొత్త ప్రయత్నం, ఒక ఇది ఇచ్చిందనమాట. అందులో భాగంగా ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుంది. మా డైరెక్టర్ గారు చెప్పారు. ఇప్పుడు ఏంటంటే అందరూ మాట్లాడేశారు, నాకు మాట్లాడడానికి ఏం లేదు. కానీ యూత్ అనే కాదు కదండి, బావగారి క్యారెక్టర్ కానీ ఇటు పక్కన నేను క్యారెక్టర్ చేసిన నాలాంటి ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఇప్పుడు మీరు రియల్ లైఫ్ స్టోరీస్ని తీసుకుంటే వాళ్ళందరికీ హెల్ప్ చేయడంలో లైక్ మీకు ఇప్పుడు నేను చెప్తే ఏది రివీల్ చేసినా కానీ స్టోరీలోకి భాగంగా వెళ్ళిపోతుంది. అది రివీల్ చేయడం ఇష్టం లేక నేనేం చెప్పట్లేదు, జిప్ వేసుకుని మాట్లాడాల్సి వస్తుంది. ఏం చేసినా కానీ స్క్రీన్ మీద మీరు చూస్తే మీకు చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క పాత్రకి అందరూ న్యాయం చేశారండి. ఇది మన సినిమా ఉన్న అందరం కష్టపడ్డాం. 48 అవర్స్లో షూట్ కంప్లీట్ చేసామంటే మామూలు విషయం కాదు. ఆల్మోస్ట్ ఈ 48 అవర్స్లో అందులో మళ్ళీ ఒక్క సీన్ తీసేసేది లేదు, ఒక్క ఫ్రేమ్ తీసేసేది లేదండి. అసలు కట్టింగ్లో మా డిఓపి అలా చేశాడు. నిన్న నైట్ 3 o'clock అనుకుంటా ఆ టైంలో మేము కూర్చుని డిస్కషన్లో కూర్చుంటే ఇది తీసేద్దామా, లెంత్ అవుతుంది, ఈ 1 minute తీసేద్దాం, హాఫ్ సెకండ్ తీసేద్దాం అంటే మాకు ఎవరికి మనసు ఒప్పలేదు. అది తీసేద్దాం అనేది మాకు మనసు ఒప్పలేదు. అలాంటిది ఎంత పర్లేదు, ఇది ఫీచర్ ఫిల్మ్ లాగా రిలీజ్ చేసేద్దాం అని షార్ట్ ఫిల్మ్గా స్టార్ట్ అయిన జర్నీ ఫీచర్ ఫిల్మ్లోకి వెళ్ళిపోయింది. యాక్చువల్గా ఇది రివీల్ చేయొచ్చో లేదో తెలియదు కానీ పర్లేదు ఏదైనా రివీల్ చేస్తే మాకు ఇంకా హ్యాపీయే. అప్పటి నుంచి రివీల్ ఏదైనా లాగడానికి చూస్తున్నాం, ఎక్కడ దొరకట్లేరు. డైరెక్టర్ గారి పర్మిషన్తో ఇది షార్ట్ ఫిల్మ్ అని స్టార్ట్ చేసాం, ఫీచర్ ఫిల్మ్ అయింది. మాది ప్రతిదీ కొత్త ప్రయత్నమే. అందులో భాగంగా ఈ షార్ట్ ఫిల్మ్కి ఈ ఫీచర్ ఫిల్మ్కి ఈ టెలిఫిల్మ్కి ఇంటర్వెల్ వేద్దామని ఒక ఆలోచన వచ్చింది అనుకుంటాము. అంటే హర్ష చెప్పినట్టు మేము నిన్ననే ఫిక్స్ అయ్యాము. అంతా మేము డ్యూరేషన్ చూసుకుంటే 1 hour వచ్చింది దాదాపు. అంత కటింగ్ స్పూన్ 52 minutes దాకా వస్తుంది. సో ఈ టెలిఫిలిం ఏదైతే ఈ ఫీచర్ ఫిలిం ఉందో, సో ఇప్పటిదాకా అంటే ఈ షార్ట్ ఫిలిం చరిత్రలోనే ఎక్కడ కూడా ఇంటర్వెల్ అనేది ఉండదు. స్టార్టింగ్ ఉంటుంది, ఎండింగ్ ఉంటుంది, ఇంకేముంటుంది. బట్ దీనికి ఇంటర్వెల్ కూడా ఉంది. అందులో 25 minutes ఇంటర్వెల్ కూడా ఉంటుంది. షార్ట్ ఫిలిం అని చెప్తున్నారు, మళ్ళీ ఇంటర్వెల్ అంటున్నారు. ఏందండి అసలు? ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తున్నారు. అది చూస్తే ఇంకే ఎన్ని ట్విస్ట్లు ఉంటాయో. సరే ఇంటర్వెల్ స్టోరీకి రండి. ఎందుకు ఇంటర్వెల్ ప్లాన్ చేస్తారు? కథ డిమాండ్ చేస్తుందండి. స్పెసిఫిక్గా ఇంటర్వెల్ పెట్టాలి, ఏదో మా వైపు అందరూ ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో అయితే చేయట్లేదు. ఏది కూడా ఏదైతే మాకు స్టోరీ డిమాండ్ చేస్తుందో దాని తగ్గట్టు మేము ఆ ఫ్లోలో వెళ్తున్నాం. దాంట్లో భాగంగానే అందరం ఇట్లా కష్టపడుతున్నాం. ఆల్మోస్ట్ 25 days నుంచి ఎవరికి స్లీప్ లేదు. ఫస్ట్ మాకు ఈ వర్క్స్ ఇప్పుడు కంప్లీట్ చేసేసి సినిమాని ఎంత వీలైతే అంత తొందరగా రిలీజ్ చేసేసి కొద్దిగా ప్రశాంతంగా రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్ చేసేలా ఉండదండి. ప్లస్ అది కాకుండా ఎక్సైట్మెంట్ పెరిగిపోతుంది. రోజుకి ఎక్సైట్మెంట్ ఎలా పెరిగిపోతుందంటే దీన్ని మేమే మోయలేకపోతున్నాం.
ఎప్పుడెప్పుడు ఆడియన్స్ చూపించాలి, ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి అని. లక్కీగా మా ప్రొడ్యూసర్ గారు ఇందాక ఇంటర్వ్యూలో చెప్పేశారు. మేము కూడా అఫీషియల్గా 17th అని చెప్పుకోవచ్చు. సో 17th రిలీజ్ అవబోతుంది. అందరి కష్టానికి ప్రతిఫలం దొరుకుతుంది. ఎక్కడ రిలీజ్ అవుతుందో కూడా చెప్తారా ఒకసారి? రిలీజ్ అవుతుంది చెప్పారు, అది కూడా చెప్తే రెడీ అయిపోతాం మరి మేము ఆ రోజు కోసం. మేము మా ఆడియన్స్ అందరం రెడీ అయిపోవచ్చు అట్లా అని చెప్పి. వాళ్ళందరికీ స్వయం కృషిగా ఇట్లా ఉన్న ఎంతో మందికి ప్లాట్ఫామ్ ఇస్తుంది డిజిటల్ ప్లాట్ఫామ్. సో డిజిటల్ ప్లాట్ఫామ్లోనే అది యూట్యూబ్ ఛానల్ ఏది కదా అని రిలీజ్ అయింది. సో తప్పకుండా దాంతోపాటు ఒక ప్రీమియర్ షో కూడా వేయాలనుకుంటున్నాము. సో మా రాజ్ కుమార్ అన్న కూడా చెప్పారు దీనికి ప్రీమియర్ షో ఇస్తే చాలా బాగుంటుందని చెప్పారు. సో అన్న కూడా ప్లాన్ చేస్తున్నాం మేమంతా. సో వాస్తవానికి రాజ్ కుమార్ అన్న గురించి నేను చాలా చెప్పాలి ఇందులో. సో రాజ్ కుమార్ అన్న ఒక్కసారి మళ్ళీ ఒకసారి వస్తే బాగుంటుంది ఫ్రేమ్లోకి. ఏక్ బార్ ఆజా అయ్యే ఇద్దరు ఆయియే రాజ్ కుమార్ అన్న. రాజ్ కుమార్ అన్న సో ఈయన అన్నకి ఏ రోజైతే నేను స్టోరీ చెప్పానో, స్టోరీ చెప్పగానే అన్న నుమన్ భాయ్ చేసేద్దాం, ఏదైనా పర్వాలేదు మనం చేసేద్దాం, నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది అని రాజ్ కుమార్ అన్న. సో మా బ్రదర్ రామాగౌడ్ అన్న ఉన్నారు. సో అదేవిధంగా నాని. సో నాకు చాలా సపోర్ట్ చేశారు బ్యాక్ బోన్గా. అంటే మేమంతా ఇక్కడ కూర్చున్నాము అని అంటే, మేము ఇక్కడ నించున్నాము, ఇక్కడ ఉన్నాము అంటే, సో ఈరోజు ఈ లొకేషన్లో ఇక్కడ ఉన్నాము అన్న కూడా దానికి కారణం రాజ్ కుమార్ అన్న. సో రాజ్ కుమార్ అన్న కానీ, రామాగౌడ్ అన్న కానీ, అదేవిధంగా నాని కానీ, సో బ్యాక్ బోన్గా ఉండి నాకు చాలా సపోర్ట్ చేశారు వాళ్ళు ఈ షార్ట్ ఫిలిం మొత్తంలో. మెయిన్లీ రాజ్ కుమార్ అన్న. సో రాజ్ కుమార్ అన్న అయితే ప్రతిరోజు కూడా నుమన్ భాయ్ ఎక్కడ దాకా వచ్చింది డబ్బింగ్ చెప్పారా, ఆయన మాతో పాటు కలిసిపోయాడు. నేను చెప్పాలంటే ఎట్లా కలిసిపోయాడు అనగండి, ఆయన ఏ విధంగా కలిసిపోయాడు మీ నోట్తో చెప్తే బాగుంటుంది. చెప్పండి సార్, మీరు చెప్పండి. నిజంగా కూడా చెప్పాలంటే యాక్చువల్గా నాకు ఇది ఏది కూడా నాకు అసలు డజన్ నో, అసలు ఆ ఫీల్డ్ కాదు, నా ఫీల్డ్ కాదు, సంబంధం లేదు, ఎలాంటి ఉద్దేశం లేదు. ఒకటేంటంటే ట్రస్ట్. నుమాన్ అంటే ట్రస్ట్, నుమాన్ భాయ్ అంటే అదో నమ్మకం, అదో బ్రాండ్ లాగా. నిజంగా కూడా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను నేను, వాళ్ళ అమ్మ నాన్నతో కూడా కలిశాను. మాకు అంత స్నేహితం మాకు ఎప్పటి నుంచో దాదాపుగా 10 ఏళ్ళ నుంచి మాకు స్నేహితం ఉంది, కానీ ఏ రోజు కూడా మాకు మనస్పర్ధలు లేవు, అంత బాగుండేవాళ్ళం. నుమాన్ కూడా చాలా నైస్ గాయ్, నిజం చెప్పాలంటే చాలా మంచి అబ్బాయి. చేశారండి ప్రొడ్యూసర్ గారు, ఇంకా ఈ సార్ కూడా అందరూ నమ్మకం పెట్టేసుకున్నాం. నుమాన్ గారు మీరు ఏం చెప్తే సై అంటున్నారు. ఏం చేశారు? ఏదో ఎక్కిచ్చేసారండి మీరు, వైరస్ అర్థమవుతుంది, అందరికి వైరస్ ఎక్కిచ్చిర్రు. కావచ్చు ఇది ఇప్పుడు ఎక్కిందన్న ఫీలింగ్ అనే కాదు, అది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఆ ట్రస్ట్ పైన ఒకటి ఆయన అనుకున్నది నిజంగా స్టోరీ వింటే కూడా అందరికి కనెక్ట్ అయిపోద్ది యాజ్ ఎ ఫ్యామిలీ. ఇప్పుడు ఇందాక అన్నట్టుగా ఓన్లీ యూత్ కాదు, యూత్ ఎంత పార్ట్ వరకు ఉందో దానికి సంబంధించిన రిలేషన్షిప్. నేను నా భార్య అక్కగా చేసింది, నేను బావగా చేశాను. బావగారికి కూడా నిజంగా కూడా చెప్పాలంటే అంత సీన్ ఉంది అందులో, అంటే ఆ పోర్షన్లో అంత బాగుంది. నిజంగా కూడా చెప్పాలంటే నేను కూడా నా వల్ల ఇంకొకరికి, సమాజానికి ఒక మంచి మాట చెప్తున్నాను. అది సో నాకు హ్యాపీ, చాలా బాగా టచ్ అయింది, బాగా నచ్చింది నాకు. అదేవిధంగా కుమారుని నేను ఒక హార్ట్గా రాష్గా నేను మాట్లాడి ఆమెను బెదిరించి చేశాను. బట్ అది కూడా తన లైఫ్ బాగుండడానికే తప్ప నాకేం వేరే ఉద్దేశం ఏం కాదు. ఎనీహౌ చాలా బాగుంది. అంతే నిజంగా కూడా చెప్పాలంటే ఇందాక చెప్పాను డిఓపి గారు నిజంగా ఆయన డౌన్ క్రేన్ ఇప్పుడు అన్నట్టుగా ఒకసారి ఒక పార్క్లో బొందలో పడిపోయాడు, అందులో పడుకున్నాడు. వీళ్ళేదో ఒక్కడో పైన గుట్ట మీద ఉన్నట్టుగా చూస్తుంటే దానికి ఎన్నో ఎక్విప్మెంట్స్ కావాలి. అప్పటికప్పుడు నిజంగా స్వయం కృషి అని అంటే అప్పటికప్పుడు థర్మకోల్ కొనుక్కొచ్చుకొని అప్పటికప్పుడు ఎండకు నిజంగా టీమ్ నిజంగా వెరీ గుడ్. నిజంగా ఇప్పుడు అందరూ కూడా సినిమా చేస్తున్నప్పుడు ఇక్కడ ఇందాక మనం ఎగ్జాంపుల్ డిఓపి గారిని కూడా చూసాము, ఇక్కడ యాక్సిడెంట్ అయింది, దెబ్బలు తాకినాయి, అయినా అప్పటికి కూడా మళ్ళీ ఆ పట్టుదల వదలకుండా చేస్తూ ఉంటారు కదా. అంటే బహుశా సినిమా వాళ్ళందరూ, అంటే సినిమా వాళ్ళనే కదా సినిమా అంటారు కదా బయట పిచ్చోళ్ళని, అంటే ఆ సినిమా అనేది ఒక్కసారి తీసుకుంటే అంత హార్ట్కి తీసుకుంటారు, తెలుస్తుంది. అంటే ఇంత ప్యాషనెట్గా ఉంటారు కదా సినిమాలో, అంటే ఎన్ని అయినా కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్తూనే ఉంటారు. ఇన్వాల్వ్ అయిపోయాం, స్టోరీ చెప్పేటప్పుడే ఇన్వాల్వ్ అయిపోయి ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది మాకు. 25 days నుంచి ఇప్పుడు కూడా మాకు గ్రూప్ కాల్లో, గ్రూప్ చాటింగ్లో ఇందులో 25 days నుంచి బాను పాపం నానా తిప్పలు పడుతున్నాడండి బాబు. వీళ్ళందరికంటే కూడా నాతోనే ఉంటున్నాడు, పూర్తిగా నా రూమ్లోనే ఉంటున్నాడు, సిస్టమ్ మొత్తం తెచ్చుకున్నాడు. ఎడిటర్ కూడా కదా, హీరో కమ్ ఎడిటర్. ఈయన మామూలుగా ఈయన ఒక ప్రత్యేక స్థానం, పెద్దపీట వేయలేదు. సో ఈయన నైట్ అంతా 2 వరకు పడుకుంటున్నాడు, ఉదయాన్నే మళ్ళీ ఫస్ట్ షిఫ్ట్ వెళ్ళిపోతున్నాడు. అది మళ్ళీ
సో ఇందులో ఇంకొక క్యారెక్టర్ అక్క క్యారెక్టర్. సో హీరోయిన్ అక్క క్యారెక్టర్ చేశారు. సో వదిన లహరి వదినతో కూడా మాట్లాడించారు మీరు ఒకసారి. మీరు కనిపిస్తే చాలా అక్క బావ క్యారెక్టర్ అనేది బాగా సీరియస్గా వెళ్తుంది. మీరే పాత్ర పోషించారండి ఇందులో? నేను హీరోయిన్కి అక్కయ్యగా చేశానండి. యాక్చువల్గా నాకు అసలు ఈ ఫీల్డ్ టచ్ లేదు. ముందుగా స్పెషల్లీ థ్యాంక్స్ నుమాన్ బైక్ చెప్పుకోవాలి. నేను కూడా స్క్రీన్ పైన కనిపించవచ్చు అనే కాన్ఫిడెన్స్ ఇచ్చింది తనే అనమాట. అసలు కొంచెం కూడా తెలీదు ఫీల్డ్కి సంబంధించి. ఫస్ట్ టైం అయినా కూడా మమ్మల్ని బెస్ట్గా చూపించడానికి చాలా ప్రయత్నం చేశారు. నిజం చెప్పాలంటే ఆల్రెడీ వైరస్ అంటేనే చాలా పవర్ఫుల్, అందులో లవ్ వైరస్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. సో బాగా కనెక్ట్ అయ్యాము. ఒకరమే కానీ కాదు, అందరం టీం అంతా కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. అండ్ నాకు ఎక్కువ సీన్స్ లేకపోయినా కూడా ఉన్న సీన్స్లో అయినా కూడా టీం అందరు కూడా చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చి సపోర్ట్ చేశారు. అండ్ పార్టీలో కూడా ఉందని చెప్తున్నారు. ఎలాగో కనిపించబోతున్నారా? ఫిక్స్ అయిపోయా క్యారెక్టర్స్? పార్టీలో కూడా ఓకే, కంటిన్యూ వేరియేషన్స్ అనమాట. నైస్. మీకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏదైనా ఉందా అండి ఇందులో? దేనికి అదే యూనిక్గానే ఉన్నాయి మేడం. అంటే ఇది ప్రత్యేకంగానే చెప్పడానికి ఏం లేదు. అదే చెప్పాను కదా ఆల్రెడీ, వైరస్ అంటేనే చాలా పవర్ఫుల్. మీరన్నా ఏదన్నా డైలాగ్ చెప్పొచ్చు కదా మాకు, ఎవ్వరు చెప్పట్లేరు. మీరన్నా ఒక్కటి వస్తూ ఇట్లా వెళ్ళిపోతున్నారు అందరు కూడా, ఒక్కరు చెప్పట్లేదు. బాగా ప్రిపేర్ చేశారు మీరు అందరినీ, బాగా ప్రిపేర్ చేశారు. ఒక్కటి ఏంటండి ఏంది అసలు? అంటే లాస్ట్ మూమెంట్లో ఎంట్రీ అంటున్నారు అని అంటే తెలుసుకున్నా నేను. మీరన్నా ఏమన్నా చెప్తే బాగుంటుంది. మీరు ఏదో పెద్ద ట్విస్ట్ అయ్యబోతున్నట్టున్నారు. కొట్టేస్తారా? ఉన్నమార్ గారు బాగా ప్లాన్ చేసి పక్క ప్లాన్తో దిగారు మీరు ఈరోజు, అర్థమవుతుంది. ఎవ్వరు ఏం చెప్పొద్దు, అందరు మాట్లాడుకొని వచ్చారు కదా, ఏం చెప్పొద్దు అని చెప్పి. అవునా? సార్ చెప్పరు, సార్ ఏం చెప్పట్లే, మీరే ఏమన్నా చెప్తారేమో అని పిలిపించాం. అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. నా క్యారెక్టర్ చిన్నదా పెద్దదా చూసుకున్నా తర్వాత చూసుకున్నా కానీ నాకు వీళ్ళతో ఈ పరిచయం ఇంకా బాగా అనిపించింది. ఈ బాండ్ ఇంకా పెరిగింది నాకు. అంటే అంతకుముందు అందరు పరిచయం అంతే, అలాంటిది వీళ్ళతో ఒకసారి నాకు మింగిలయ్యాక ఇంకా బాండ్ బాగా ఏర్పడింది. అదే పేర్లో లవ్ వైరస్ ఉంది కదా, ఇంకా అందరికి పట్టేసింది అది అట్లా. ఓకే, మా ఫిలింగా ఓన్ చేసుకున్నారు. ఇంకా ఓన్ చేసుకొని ఇప్పటికీ కూడా మ్యాక్సిమం రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు కానీ రిలీజ్కి ముందు ఇంకా కూడా ఆ వైరస్లోనే ఉన్నారు అందరూ. మీరన్నా తీసుకున్నారా అండి? రెమ్యునేషన్ తీసుకున్నారా లేదా? నిజం చెప్పండి. ప్రతి ఒక్కరు రెమ్యునేషన్ తీసుకోవాలని చెప్తున్నారు. ఇది నిజంగా నమ్మొచ్చా? 100% నమ్మొచ్చు. ఎవరు తీసుకోలేదు మీ ఎదురు నుంచి? ఓకే, అవునా? పైనుంచి మీరు ఇంకా మీ జాబుల నుంచి తీసిచ్చారు. సూపర్ అండి, బాగా ప్యాషనెట్గా ఉన్నారు అందరూ, అది తెలుస్తుంది. ఇంకా స్క్రీన్ మీద చూడాల్సిందే. మరి మీరు ఎవరు ఏం చెప్పేలా లేరు. ఓకే, కానీ లాస్ట్ 15 minutesలో ఏదో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, కొత్తగా ఏదో లవ్ని అంటే లవ్ వైరస్ని అద్భుతంగా చూపించబోతున్నారని విన్నాము. ఏంటి మరి అది? ఇంతలా అడుగుతున్నారు కాబట్టి చిన్న హింట్ అయితే ఇస్తాను. మీకు కరెక్ట్గా తెలియాలంటే 17th May చూడండి. వాట్ టాలెంట్ అండి. అందుకే మీరు లాస్ట్లో పెట్టారు ఆయన్ని 15 minutes. సూపర్ అబ్బా. చిన్న హింట్ ఇస్తాను, 17th చూసుకోవాలంట. అమ్మ సూపర్. మీ ప్రొడ్యూసర్ గారు మాకు ఫస్టే చెప్పారు, అందరికన్నా ముందే చెప్పారు మాకు. ఇంత గురించి నేనేం చెప్పకూడదు, చెప్తే కనుక కన్ఫర్మ్ స్టార్టింగ్లోనే చెప్తాను కదా, కొట్టేస్తారు అంతే. ఇంకా మీకు బ్యాండ్ బాజే. ఫస్ట్ ఎక్స్పీరియన్సా లేకపోతే ఇంతకు ముందు ఏమైనా షార్ట్ ఫిలిమ్స్ అట్లా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఎక్స్పీరియన్స్ ఉందండి, ఇంతకుముందు చేశాను, షార్ట్ ఫిలిమ్స్ కూడా చేశాను. అండ్ ఇది వచ్చి యూనిక్ కాన్సెప్ట్, రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. సో నాకు అది చాలా నచ్చింది అనమాట. షార్ట్ ఫిలిం నేరేట్ చేయడానికి వచ్చినప్పుడు డైరెక్టర్ గారు అది రియాలిటీకి దగ్గరగా ఉంది. నా క్యారెక్టర్ ఏంటంటే అంతకుముందు చేసినవన్నీ సాఫ్ట్ క్యారెక్టర్స్ అనమాట. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది క్యారెక్టర్. సో అది నాకు బాగా నచ్చింది ఆయన నేరేషన్లో. సో అందుకని నేను అంటే వేరే చేసిన సాఫ్ట్ అన్నారు అంటే ఇందులో అంటే ఎలా కనిపించబోతున్నారు? వేరియేషన్స్ మిక్స్డ్. సో చాలా ఎంజాయ్ చేస్తారు నా క్యారెక్టర్ని. ఓ సూపర్. గుర్తుపెట్టుకుంటారు యాక్చువల్లీ కుమారిని. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక కుమారి అనే క్యారెక్టర్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. ప్రతి అన్ని వెరైటీగా పేర్లు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. లవ్ వైరస్ అంటారు, కుమారి అంటారు, ఇంకా డైమండ్ అంట. డైమండ్ అనేది ఇంకా కొత్తగా అనిపించింది మాకు.
అంటే కుమారి వాస్తవానికి అంటే ఒక సామెత ఉంటుంది కదండి, దానే దానేపై కానే వాళ్ళకి నామ అంటారు. అసలు కుమారి క్యారెక్టర్ అనేది అసలు ఈ కుమారి కాదండి. మేము ఈ ముందు దాదాపు ఒక ఆల్మోస్ట్ ఒక మనం 5-6 షాంపిల్స్ చూసుంటాం. వేరే వాళ్ళంటే చూసాం, చాలా మందిని చూసాం. అంటే ఒకరేమో హీరో పక్కన సెట్ అవ్వక, ఒకరేమో అట్లా డిఫరెంట్ కారణాలతో, ఒకరేమో వేరే లొకేషన్లో ఉన్న వాళ్ళు అనుకున్నాము వేరే కుమారి. ఈ కుమారి లాస్ట్ ఫైనల్ అయిన కుమారి, బట్ ఈ కుమారి తప్ప వేరే ఎవ్వరు సెట్ అవ్వరనే విధంగా ఈమె చూసిన తర్వాత మీరు ఆల్మోస్ట్ చూసిన ప్రతి ఒక్కరు కూడా అంటారు, ఈమె తప్ప ఈ క్యారెక్టర్ని ఇంకా వేరే వాళ్ళు న్యాయం చేయలేరు, ఈమె డెఫినెట్గా న్యాయం చేసింది అబ్బా అని చెప్పొచ్చు. నిజంగా మాకు దేవుడు ఆ విధంగా అల్టిమేట్గా ఫైనల్గా మేము అనుకున్నాం అన్నీ సెట్ అవ్వకపోయేసరికి ఆఖరికి వీళ్ళ గుడికి చేరుకున్నాము. వీళ్ళ ఇంట్లో 3 days మేము రిహార్సల్స్ చేసాము. సో బేసిక్గా వీళ్ళ అమ్మ నాన్న చాలా ఎంకరేజ్ చేశారు, ముఖ్యంగా వీళ్ళ అమ్మగారు నాన్నగారు. ఆ 3 days మేము వీళ్ళ ఇంట్లో మేము రిహార్సల్ చేసాము. చేసిన టైంలో దగ్గరుండి అంటే ముస్లిమ్స్ వీళ్ళు బేసిక్గా, సో ముస్లిమ్స్ అయినప్పటికీ కూడా కొంత ఏంటంటే ఆ పట్టింపులు అవన్నీ పక్క. అవునండి బాబు, మరి మాది ఖమ్మము, వాళ్ళది విజయవాడ, పక్కనే కాబట్టి అట్లే లేదు. సో చాలా స్పష్టంగా తెలుగు మాట్లాడతారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు మాకు. 3 days కూడా దగ్గరుండి ప్రాక్టీస్ చేస్తుంటే మేము ఇంకోటి ఆ షూటింగ్ రోజు నైట్ లేట్ అయ్యేది. నైట్ సాంగ్ కంప్లీట్ చేసుకోవాలనే ఉద్దేశంతో మేము నైట్ ఆ సాంగ్ రాత్రి 2:30-3 వరకు చేసాం. సో ఆడపిల్ల అయ్యి ఉండి పాపం మాతో 3 o'clock 4 o'clock వరకు వెయిట్ చేసాం. చాలా సపోర్ట్ చేశారు వాళ్ళ అమ్మ నాన్నకి. నిజంగా ఈ ప్రోగ్రామ్ సందర్భంగా హసీనా వాళ్ళ అమ్మ నాన్నకి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం, వాళ్ళ బ్రదర్కి వాళ్ళ అమ్మ నాన్నకి కూడా. ఎందుకంటే అంత ఇబ్బంది ఉన్నా కూడా, సో వాళ్ళు అంత లేట్ అవుతున్నా కూడా ఏ రోజు ఇబ్బంది పడలేదు. సో బేసిక్గా ఈమె రానున్న రోజుల్లో మాత్రం భాను కానీ, కుమారికి కానీ, అదేవిధంగా డైమండ్కి కానీ ఇందులో కొన్ని చేసిన క్యారెక్టర్స్, సో వీళ్ళకి మాత్రం ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి ప్లాట్ఫామ్ ఉంటుంది నేను నమ్ముతున్నాను. అంటే నేను డైరెక్టర్గా కాదు, సో నేను అది చూసిన ఒక ఆడియన్గా చెప్తున్నాను. సో వీళ్ళ ప్రస్థానం కొనసాగుతూనే ఉంటుంది. సో ఇది ఆగదు నేను అనుకుంటున్నాను. సో మళ్ళీ అంటే ఇది part 2 ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా సేమ్ టీమ్నే పెడతారు. మళ్ళీ ఏదైనా కొత్తగా సినిమా లైక్ ఏదైనా ఇంకో కొత్తగా లవ్ వైరస్ లాంటిది ఇంకొత్తగా ఏదైనా ఇంట్రడ్యూస్ చేయాలి ఆడియన్స్ అనుకుంటే అప్పుడు కూడా ఈ టీమ్నే పెట్టి డెఫినెట్లీ దాని అవకాశాన్ని బట్టి చూద్దాం తప్పకుండా. ఒకవేళ చేయాలి అనుకుంటే డెఫినెట్లీ కంఫర్టబుల్ అనుకున్న టీంతోనే చేస్తాం కదా. సో వీళ్ళందరితో జర్నీ మాకు అలవాటు అయిపోయింది, నాతో వీళ్ళకి అలవాటు అయిపోయింది. సో నా కోపం, నా ఆవేదన, నా బాధ అంతా భానుకి, హర్షకి, శ్యామ్కి. సో ఇక్కడ శ్యామ్ అనగానే నాకు గుర్తుకొచ్చిన పేరు ఇక్కడ సో శ్యామ్. సో దీనికి ప్రొడక్షన్ మేనేజర్ అయినా. సో డే స్టార్ట్ అయిన రోజు సో కథ నేను స్టార్ట్ చేసి నేను శ్యామ్ ఈ కథ ఇట్లా అనుకుంటున్నాను, ఇలా చేద్దాము అని చెప్పిన మొదటి వ్యక్తి శ్యామ్. సో దీనికి ప్రొడక్షన్ మేనేజర్గా ఉన్నాడు. సో ఆయన ఇందులో ఒక క్యారెక్టర్ కూడా చేశారు. సో పాత్ర చిన్నదైనప్పటికి కూడా శ్యామ్ పూర్తిగా తన ప్రాణం పెట్టి, ఆయన పాపం పెళ్ళి చాలా దగ్గర వాళ్ళ పెళ్ళి. సో ఆ పెళ్ళిని కూడా షూటింగ్ టైంలో దాన్ని దూరం పెట్టి మాతో టైం స్పెండ్ చేసి నిద్రాహారాలు బంద్ చేసేసి శ్యామ్ ఇందులో చాలా కీలకంగా నా తర్వాత ఒక పెద్ద పాత్ర. సో నా తర్వాత కంటే కూడా సో దీనికి ఒక పెద్దన్న పాత్ర అయింది. సో ఈయన ఒక ఫాదర్లా ఉండి నడిపించాడు. సో ఆయనకి 49-48 ఉన్నా కూడా ఆయన ఇప్పటికి కూడా ఎంగేజ్ లెక్క దూకుడులో మహేష్ బాబు లెక్క దూసుకుపోతూ ఉంటాడండి ఆయన. సో ఒక్కసారి మనం శ్యామ్ని కూడా రప్పిద్దాం. శ్యామ్ ఒక్కసారి మీరు కూడా ఒక్కసారి ఇటు వస్తే బాగుంటుంది రండి ఒకసారి. ఇది ప్రొడక్షన్ కాదు అంటే బాధలు చాలా ఉన్నాయి దీంట్లో. అయితే యాక్చువల్గా అయితే నేను దీంట్లో ఆ క్యారెక్టర్ లేదు నాది. ఫస్ట్ స్టార్టింగ్ నేను లేను అనుకోకుండా రేపు మార్నింగ్ షూటింగ్ కనుక డిసైడ్ చేశారు ఆయన. ఓకే, నేను చేయవలసింది కాదు, వేరే వాళ్ళు చేసింది. ఆ రోజు ముందు రోజు నైట్ వచ్చేసింది అనమాట. అనుకోకుండా అప్పటికప్పుడే డిసైడ్ అయ్యారు 1 hourలో నువ్వే చేయాలి. సో అంటే బాగా ఎక్కువే ఉంటుందా మీ పాత్ర ఇందులో? 17వ తారీఖు చూడండి. అయితే ఏంటంటే దీంట్లో నా బాధ్యత ప్రొడక్షన్ మేనేజర్. ఆయన బాధ్యత అంతా తీసుకొచ్చి నాకు అప్పు చెప్పాడు ఆయన. ఆయన అందరికి బాధ్యతలు అప్పగిచ్చారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ బాధ్యత. కొంత మూల్యం నాకు అప్పు చెప్పారు, నేను దానికన్నా ఎక్కువైంది అనుకోండి, నా బాధ్యతని నెరవేర్చానండి. ఈ ఫిలిం తర్వాత ఏంటంటే యూత్కి ఇలాంటి కొడుకు ఉండాలా ఉండకూడదా అనేది చూసేవాళ్ళు నిర్ణయించుకుంటారండి. అలాంటిది ఇలాంటి కొడుకులు ఉండాలా ఉండకూడదా అనేది చూసేవాళ్ళు 17వ తారీఖు 17వ తారీఖు తెలుసుకోవాలి. మంచోడండి. ఒక 4 years బ్యాక్ మన కరోనా వైరస్ వచ్చింది చూసారా, ఆ వైరస్ లాంటిది ఇంకొక వైరస్ వచ్చింది అనమాట అండి. అదే ఈ ఫిలింలో స్టోరీ అండి. అది మీరే చెప్పాలండి, ఏమైనా మాట్లాడాలి. కొంచెం కుమారి క్యారెక్టర్ని బయటకు తీసుకొస్తే బాగుంటుంది. కుమారి క్యారెక్టర్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో డెఫినెట్లీ ఉంటుందండి. యూత్కి అయితే బాగా కనెక్ట్ అవుతుంది కుమారి క్యారెక్టర్ అనేది. ఆ కుమారి క్యారెక్టర్ కోసమైనా మీరు మూవీ షార్ట్ ఫిలిం చూడండి, డెఫినెట్లీ కనెక్ట్ అవుతుంది.
ఓకే. షూటింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా బాగా టఫ్ అనిపించింది ఏదైనా ఉందా? అంటే ఆ టఫ్ సీన్ ఇది మన వల్ల కాదు అన్నది ఏదైనా అనిపించినటువంటి సీన్ అంటే మిక్స్డ్ ఎమోషన్స్ కదా, సో కొంచెం కష్టపడాలి అనిపించే ఉంటుంది. మిక్స్డ్ అంటున్నారు కాబట్టి అన్ని వేరియేషన్స్ ఉంటాయి. వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ కొంచెం టఫ్ అనిపించింది. బట్ అక్కడ ఎమోషన్ ఉంటేనే బాగుంటుంది స్టోరీకి అని, సో ఆ ఎమోషన్ కూడా చాలా బాగా క్యారీ చేశాను. నాకైతే క్యారెక్టర్ అయితే చాలా నచ్చింది. ఓకే. టీం అందరిలో గల్లా అంటే ఎక్కువ అరే వీరు బాగా కష్టపడ్డారే, వీళ్ళు బాగా ప్రాణం పెట్టేశారే అన్నది ఏదైనా ఉందా? ఇద్దరిలో ఎవరైనా చెప్పొచ్చు. నేను చెప్తాను. ఈ టీం మొత్తం మీద స్క్రీన్లో కనిపించకపోయినా సరే కష్టపడింది మా డైరెక్టర్ గారండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈరోజు ఈ ప్రోగ్రాం వరకు కూడా ఆయన కష్టపడడం మొత్తం ఆయనకి హ్యాట్సప్ చెప్పాలండి. నిజమండి, ఇదే ఒప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడు తనే లేకపోతే ఎందుకంటే ఈ సినిమా అనేది ఉండదు. ఎందుకంటే తనలోంచి పుట్టిందే లవ్ వైరస్. ఇంత డెలికేట్ వచ్చిందంటే ఆయన వల్లేనండి. ఆయన స్ఫూర్తి వల్లే ఇంత అవుట్పుట్ వచ్చిందండి. అంటే ఆ మోటివేట్ అనేది నాకు చాలా దగ్గరగా ఉంటుంది. స్టార్టింగ్ నాకు స్టోరీ చెప్పినప్పుడు ఈ ఎమోషన్స్ చేస్తాను అని నాకే అనిపించేది కాదు. ఈ ఏడవడం అనేది కొంచెం చాలా కష్టం అనేది, ఆ ఫీల్ అవ్వడం అనేది ఒక లవ్లో ఉండే వాళ్ళకే తెలుస్తుంది. ఒక అంటే కుమారులంటలు పక్కన ఉన్నా కానీ ఆ ఫీల్ అవుతూ చేయాలి దాన్ని. అది నువ్వు నన్ను చెప్పినప్పుడు చేయగలనా లేదా అని చెప్పేసి నాకు అనిపించింది. కానీ ఆయన మోటివేట్ చేశాను నన్ను ఒక టైంలో. అది ఎవరు పక్కన ఎవరు లేరు, నేను అన్నే ఉన్నాం. పర్సనల్గా తీసుకొని చెప్పాడు. అప్పటి నుంచి నాలో చెయ్యాలి అంటే నా మీద ఇంత నమ్మకం ఉందా అని చెప్పేసి నాకు ఒక సో ఆ తపన మీలో పెరిగింది ఇంకా. అంటే చాలా కష్టపడి ఇష్టంగా చేసామన్నమాట. అదంతా నేను కుమారి కోసం డాడీ కోసం కాదు, నువ్వు మన కోసం చేశాను. ఓకే. సో క్యారెక్టర్ని బతికించడానికి చేశారు. క్యారెక్టర్ని బతికించాలని, నువ్వు మన బతికించాలి, ఆయన నా మీద పెట్టుకుని నమ్మకాన్ని బతికించాలని అనేది చేశాను. సో ఎట్టకేలకు 17వ తారీఖు కదా, 17th రిలీజ్కి అయితే సిద్ధం అయిపోయారు మొత్తానికి. ఎంత చేసినా కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి నువ్వు మొత్తం నుమాన్ గారే క్రెడిట్ అంతా సార్కే ఇస్తారు. నుమాన్ సరే. ఓకే, అందరూ నుమాన్ గారే అంటున్నారు. అందరూ షూట్లో ఉన్నారు, వెళ్ళిపోయారు. మళ్ళీ పర్సనల్గా నేను 20 days నుంచి అన్నతో ఉన్నాను. అంటే అన్నతో బాండింగ్ చాలా బాగుంటుంది. అది మీరు ఛాన్స్ ఇచ్చినందుకేనా అండి ఇంతలా పొగుడుతున్నారు? నిజమేనా? నిజం చెప్పండి. ఛాన్స్ అనేది కాదండి, ఒక నమ్మకం. అది ఛాన్స్ అని చెప్పుకోవడం చాలా తక్కువ, నమ్మకం అనమాట. అది నాకు మంచి లైఫ్ని ఇస్తుంది, ప్రతి ఒక్కరికి మంచి లైఫ్ ఇస్తుంది అది. అఫ్ కోర్స్ అర్థమవుతుంది. టీం అందరితో మనం ఒక్కొక్కరిగా కూడా మాట్లాడాం. ఇంకా అలా వెళ్ళిపోతాం, ఎమోషన్లోకి వెళ్ళిపోతాం. ఇంకా అలా ఉంటుంది అనమాట. అదే అది అర్థమవుతుంది. మీరు ఇంకా బయటకు రాలేదంటేనే అర్థమవుతుంది మాకు. సో ఎంతలా ఎమోషన్స్ వెళ్తున్నాయని చెప్పి. డైలాగ్ కూడా బయటకు చెప్పడానికి మాకు బేసిక్గా నచ్చట్లేదు. అంటే అంత బాగుంటుంది అనమాట ఆ డైలాగ్స్. కానీ ఆ డైలాగ్స్ చాలా బాగుంటాయి, అద్భుతంగా ఉంటాయి. ఎవరు ఊహించలేరు, ఇప్పటిదాకా ఎక్కడ వినుండ్రు అలాంటి డైలాగ్స్. అంటే కుమారి చాలా మంచి పాత్ర పోషించారు. దీంట్లో ఒక మంచి రోల్, ఒక పాట పాడితే అట్లీస్ట్ ఇదైనా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఒక పాట పాడండి. ఇప్పుడు పాడాల్సిందే అండి, మేము అసలు ఎక్స్క్యూజ్ చేసేది లేదు, పాడాల్సిందే. మీరు ఇవ్వచ్చు కదండి పర్మిషన్, ఎందుకు అంతా అసలు పర్మిషన్ గ్రాంటెడ్. పాడేసేయండి. అన్నిట్లో దూరిపోతున్నారు. సో అదే ఎమోషన్తో పాడేసేయండి. 1 2 3 కుమారి నీ వల్లనేనా మనసిలా అడుగులు వేసేనా, కుమారి నీ వల్లనేనా పాదమిలా అడుగులు వేసేనా. ఓకే, ఏముంది ఇంకా చెప్పండి. ఆ సాంగ్ అంటే మేము చోటు నుంచి తీసుకున్నాం అది. సో తీసుకొని చేసాం అది సాంగ్. సో సాంగ్ కూడా చాలా మంచిగా ఉంటుంది. అది దాదాపు 2.5-3 minutes సాంగ్ ఉంటుంది. సాంగ్ బాగుంటుంది. ఒకటే సాంగ్ ఉంటుంది. సో మల్లారెడ్డి గారు మాకు మొదటి రోజున
మల్లారెడ్డి గారు మాకు దీనికి పోస్టర్ లాంచ్ చేశారు, గ్లింప్ రిలీజ్ చేశారు. సో ఆ రోజు నుంచి 1 month నుంచి ఇక డే అండ్ నైట్ కష్టపడుతూనే ఉన్నాము. సో అందరి కష్టం. అసలు ఈ షార్ట్ ఫిలింని ఎందుకు ఇంత భారీ బడ్జెట్, అంటే లైక్ బడ్జెట్ అని పక్కన పెడితే భారీ లెవెల్లో తీసుకెళ్తున్నారు ప్రమోషన్స్, ఎందుకు ఏమైనా reason? అంటే ఇది అంటే మరీ కొంతమంది చూసేటోళ్ళకి ఇది మరీ ఓవర్గా అనిపిస్తుంది, ఏంటిది సినిమా లెవెల్లో ఇంత ఓవర్ అవసరమా, ఇంత బిల్డప్ అవసరమా అనుకున్నా కూడా నో ప్రాబ్లం. ఎవరేమనుకున్నా కూడా మాకు ఫరక్ నై పడతా, ఎందుకంటే కష్టపడ్డాం కాబట్టి. సో సెల్ఫ్ ప్రమోషన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఒకటి సెల్ఫ్ ప్రమోషన్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడు మా నాన్నగారు చెప్తుంటారు, ఇందాక కూడా చెప్పాను. సో మనకు మనం ప్రమోట్ చేసుకోవాలి, మనకి ఎవడో ప్రమోట్ చేయడు. సో మాకు ఇక్కడ మేమంతా కింద స్థాయిలో ఉన్నాము, చిన్న చిన్న వాళ్ళం. సో మాకు మేము ప్రమోట్ చేసుకుంటున్నాము. సో మా టాలెంట్ని ప్రమోట్ చేసుకుంటున్నాము. సో మేము చేసింది చూపించుకోవాలనుకుంటున్నాము. సో ఇందులో రాజ్ కుమార్ అన్న కానీ, లహరి వదిన కానీ, ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైనా అందరూ కొత్త వాళ్ళమే. ఎవరు ఇందులో మేకప్ వేసుకొని మేము ఆర్టిస్టులం కాదు ఎవరు. సో ఈరోజు దీంతో జర్నీ స్టార్ట్ అయింది. సో నేనైనా గతంలో ఒక 4-5 షార్ట్ ఫిల్మ్స్ చేసిన అనుభవం ఉంది. వాస్తవానికి వీళ్ళకి ఎవరికి కూడా పెద్దగా అంత అనుభవం లేని వాళ్ళు, ఇందులో హర్ష మినహాయించి మిగతా అందరికి కూడా కొత్త. ఇక హసీనా అంటే ఆల్రెడీ చేస్తున్నారు ఫీల్డ్లో. సో 2-3 మినహాయించి ఇందులో ఎవరికి కూడా షార్ట్ ఫిల్మ్ అన్నా తెలియదు, ఏమీ తెలియదు. సో అయినా కూడా అందరం అంటే మనకంటూ ఒక ప్రత్యేక మార్క్ చూపించాలి, ఒక ప్రత్యేకత ఉండాలి. మనం ఏదో తీసామా, దీన్ని ఏదో అందరితో పాటు రిలీజ్ చేసామన్నట్లు కాకుండా ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలి, మనతో పాటు ఒక సమాజంలో ఒక ప్రత్యేకత చూపించాలనే ఉద్దేశంతో దీన్ని ఇంత ప్రమోట్ చేయడము, ఇంత తీసుకెళ్ళడం. సో ఫలితం ఎలా ఉన్నా కూడా మేము ఫలితాలను ఆశించట్లేదు. సో దీని మీద మేము రెవెన్యూనో, దీని మీద వ్యూస్, దీని మీద ఇంకే మా టాలెంట్ని చూపించుకోవాలి. మేము ఎంత చేయగలుగుతాము, హర్ష ఎంత చేయగలుగుతున్నాడు క్యారెక్టర్, అంతే ఎగ్జాక్ట్. ఇందులో కుమారి క్యారెక్టర్కి ఈమె ఎంత పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతున్నారు, భాను అసలు భానుకి యాక్టింగే రాదు, అలాంటి వ్యక్తి భాను ఎలా చేయగలుగుతాడు, శ్యామ్ ఎలా చేయగలుగుతాడు, వసంత్. సో ఒకరినొకరము మేమే అసలు మేమే ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది, మాకు ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు అవకాశం ఇవ్వరు. సో మాకు మేము కల్పించుకున్నట్టు ఒక ప్లాట్ఫామ్ ఇది. సో అందుకే ఇంత ప్రమోట్ చేస్తున్నాం. సో స్వయం కృషి, చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారి స్వయం కృషి మాకు ఆదర్శం. అందరు ఇక్కడ అవును, అందరూ అన్నయ్య నేను ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళే. పవర్ స్టార్, మెగాస్టార్, మేమంతా బీభత్సమైన అభిమానులు. సో కాబట్టి పవర్ స్టార్, మెగాస్టార్ అభిమానులు, అందరు అభిమానుల సపోర్ట్, మద్దతు మా అందరికీ ఉంటుంది అని మేము భావిస్తున్నాము. సో చాలా హ్యాపీగా ఉంది. సో 17th దీన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాము. సో అల్టిమేట్గా నేను మా టీం అందరి తరపున అందరికి కూడా చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. సో దాదాపు 1 నెల రోజుల నుంచి మాతో ప్రయాణం చేస్తున్నారు అందరూ కూడా. సో చాలా సంతోషంగా ఉంది. భాను కానీ, అదేవిధంగా శ్యామ్ కానీ, హర్ష కానీ, నాని కానీ, రాజ్ కుమార్ అన్న కానీ, రామగౌడ్ అన్న కానీ, లహరి వదిన కానీ. సో దాంతోపాటు దీనికి కనిపించకుండా తెర వెనుక ఇప్పటికీ డిఐఈలో కష్టపడుతున్నటువంటి వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా మా టైటిల్స్ కోసం అహర్నిశలు కష్టపడుతున్న మా శరత్ కానీ, ఉదయ్ కానీ, అదేవిధంగా మా నవీన్ కానీ గ్రాఫిక్స్ డిజైనర్. సో వీళ్ళందరూ కూడా రాలేకపోయారు. సో వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు స్వయం కృషి టీం తరఫున తెలియజేసుకుంటున్నాను. సో ఇది మాకు మంచి ప్లాట్ఫామ్. సో ఇది భవిష్యత్తులో మాకు పార్ట్ 2 తీయడానికి కూడా మీ అందరి కోఆపరేషన్, మీ అందరి ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉంటుందని మేము ఆశిస్తున్నాము. సో మీ అందరి సపోర్ట్ ఉండాలి. దాంతోపాటు నన్ను ఇప్పటిదాకా ఇందులో ప్రొడ్యూస్ చేసినటువంటి ముఖ్యమైన వ్యక్తి ప్రవీణ్ అన్న. సో ప్రవీణ్ అన్నకి హృదయపూర్వక ధన్యవాదాలు. సో ప్రవీణ్ అన్న ఫ్యామిలీకి, అర్మాసా ప్రవీణ్ గారు సో ప్రొడ్యూసర్ చేస్తున్నారు. సో ఆయన ఎక్కడ కూడా స్క్రీన్లో కనిపించకపోయినా, ప్రమోషన్లో కనిపించకపోయినా, సో ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. సో ప్రవీణ్ అన్నకు కూడా చాలా చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. సో అందరి సపోర్ట్తో దీన్ని 17th రోజు రిలీజ్ చేస్తున్నాము, ఆదివారం. సో 17th రోజు యా మీరు జర్నలిస్ట్ బికమ్ ఏ డైరెక్టర్ బికమ్ ఏ జర్నలిస్ట్ లేదు, డైరెక్టర్ బికమ్ ఏ జర్నలిస్ట్. వాస్తవానికి నేను డైరెక్టర్ అవుదాం అనుకున్నాను, కానీ జర్నలిస్ట్గా మారాను. సో నా ఇంటర్లోనే నేను షార్ట్ ఫిలిం తీయడం స్టార్ట్ చేశాను. సో సరదా శిక్ష అని, దాని తర్వాత పండు టాకులు, ది ఓల్డ్ ఏజ్ హోమ్ కల్చర్ అని, దాని తర్వాత డ్రీమ్స్ అని, దాని తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ సెకండ్ హ్యాండ్ అని ఇట్లా చేసుకుంటూ వచ్చాను. ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్ ఏం కాదు. అంటే మనకి జర్నలిస్ట్ సైడ్ రావడానికి అంటే ఇదే టర్న్ అనిపించింది. ఇక మనకి ఇటు నుంచి అయినా వెళ్దాము అనే ఉద్దేశంతో. సో అంటే జర్నలిస్ట్గానే నేను ఫిక్స్ అయ్యాను. సో ఇదేంటంటే నాకు ఒక హాబీ. ఇది ఎవరికైనా ఉంటుంది కదా, కళాకారుడికి ఎక్కడైనా ఉంటుంది మనసులో. సో చచ్చేవారికి అది పోదు కాబట్టి. సో నాకు ఇదో హాబీ, నాదో ప్యాషన్ ఇది. సో అది అందరినీ ఎంకరేజ్ చేయాలి, అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తేయాలనే ఉద్దేశంతో దీన్ని చేశాము. సో ఇది మంచి కాన్సెప్ట్ ఇది. సో అల్టిమేట్గా ఫైనల్గా ఒకటే మాట చెప్తున్నాను, అందరికి కూడా ఒక మంచి సందేశాత్మకమైన, అందరికీ మంచి అందరి ఎక్స్పీరియన్స్కి తగ్గట్టు, అందరి ఊహలకు తగ్గట్టు మంచి బీజిఎంతో, మంచి కాన్సెప్ట్తో, మంచి టీం మెంబర్స్ అందరం కూడా కష్టపడి, చిన్న వాళ్ళం అందరం కూడా, మేమంతా చిన్న వ్యక్తులం. సో మీ అందరి బ్లెస్సింగ్ ఉండాలి. సో మంచి సపోర్ట్తో మీ అందరు కూడా మాకు ఎంకరేజ్మెంట్ ఇలాగే ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము. సో మా స్వయం కృషి టీం
మా టీం మెంబర్స్ అందరికి కూడా మీ బ్లెస్సింగ్స్ కావాలి. మా లవ్ వైరస్ 17th రిలీజ్ అవుతుంది. సో తప్పకుండా ఈ 17th అందరు కూడా ఈ షార్ట్ ఫిలిం చూసి మా టీం మెంబర్స్ అందరినీ కూడా బ్లెస్ చేయాలి. సో 17th వస్తున్నాం కుమారి, రెడీగా ఉండు, గెట్ రెడీ. సో అందరూ బాగా కష్టపడ్డారు, టీం అందరూ కూడా. ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మనకు అనుకోకుండా మనకి ఒక కెమెరామ్యానే కెమెరా అసిస్టెంట్గా వచ్చాడు. అసలు వాస్తవానికి ఈ జర్నీ తనకి సంబంధం లేకపోయినా కూడా మధు పాపం 2 days డే అండ్ నైట్ వచ్చాడు, లైట్స్ పట్టుకున్నాడు. ఆయన కెమెరామ్యాన్, వాస్తవానికి ప్రొఫెషనల్, ఆయన మంచి ఛానల్లో చేస్తున్న వ్యక్తి. సో అలాంటి వ్యక్తి ఆయన డ్యూటీ వదులుకొని, టైం వదులుకొని మా కోసం లీవ్ పెట్టుకొని వచ్చేసి అసిస్టెంట్గా చేశాడు, లైట్లు పట్టుకున్నాడు, సామాన్లు ఎత్తాడు. అరే ₹1 కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా మా మీద అభిమానంతో, ఇక్కడున్న శ్యామ్ మీద అభిమానం కానీ, హర్ష మీద కానీ, గణపతి, అది వాళ్ళ మీద అభిమానంతో వచ్చి, అంటే ఈ భాగ్యనగరంలో గురుకుల పరుగుల జీవితంలో ఇంతలా ఎవరు కూడా కష్టపడి ఉండరు. అంటే లైక్ చిన్న సినిమా, ఇప్పుడు మనం షార్ట్ ఫిల్మ్ కానీ చెప్పుకోవడానికి పెద్ద సినిమాలానే ఉంది. మీ మాటలు కావచ్చు, ఎందుకంటే మీరు ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది. మేము పోస్టర్స్ కూడా, ఎందుకంటే సజ్జనార్ గారు కూడా అంతలా సపోర్ట్ చేశారు, మల్లారెడ్డి గారు అంత చేశారంటే మీ ఎఫర్ట్స్ అందరూ నమ్మారు, తెలుస్తుంది. సో అందుకని చేశారు. మధు కూడా మాట్లాడాలి, చిన్న మాట మాట్లాడి మధు. ఖచ్చితంగా ఒక్కసారి వచ్చి అట్లీస్ట్ కనిపించాలి, ఎందుకంటే టీం వర్క్ ఎక్కువ ఉంది ఇందులో. ఏం చెప్తారు? హాయ్ అండి, మీ పేరేంటి? నా పేరు మధుచంద్ర అండి. సో టీం అందరు కూడా బాగా కష్టపడ్డారు. సో ఖచ్చితంగా 17th అందరూ ఖచ్చితంగా చూడాల్సినటువంటి ఒక మంచి మూవీ అనే చెప్తాం. ఎందుకంటే షార్ట్ ఫిలిం అనడానికి ఎక్కడా కూడా లేదు, పేరుకే షార్ట్ ఫిలిం, కానీ ఒక మూవీ రేంజ్లో అయితే తీసుకెళ్తున్నారు. టీం కష్టం కూడా తెలుస్తుంది మనకు. సో అందరు కూడా, అంటే అసలు రెమ్యూనరేషన్ అనేది తీసుకోకుండా, ₹1 ఆశించకుండా చేయడం అనేది అసలు నాట్ అన్ ఈజీ థింగ్. బట్ చేశారంటే ఆ స్టోరీ ఎలా ఉంది, ఎలా ఆకట్టుకోబోతుంది ఆడియన్స్ని అని కూడా మనకు అర్థమవుతుంది. సో ఖచ్చితంగా ఎవ్వరు మిస్ అవ్వద్దు. టీం అందరికీ కూడా, లవ్ వైరస్ టీం అందరికీ కూడా మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అడిగిన వెంటనే వచ్చారు, మాకు సపోర్ట్ చేస్తున్నారు మా టీంకి. సో చాలా చాలా థ్యాంక్స్ భాను గారు, మీ సపోర్ట్ మీ మద్దతు ఎప్పటికీ ధన్యవాద్. జై హింద్.